ఈరోజు మనం ప్రపంచంలో 3 వింతైన చేపల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చేపలు తినడానికే కాదు, చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇళ్లలో అక్వేరియాలు పెట్టుకొని మరీ చేపలను పెంచుకుంటూ ఉంటారు. అయితే అన్ని చేపలు అందంగా ఉండాలని లేదు. కొన్ని చూడటానికి చాలా అందవిహీనంగానూ ఉంటాయి. ఆస్ట్రేలియాకు చెందిన బాబ్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత వికార చేపగా గుర్తింపు పొందింది. దీనికి ఎముకలు, కండరాలు లేకపోవడంతో వికారంగా కనిపిస్తుందని నిపుణులు వెల్లడించారు. సముద్రపు అడుగులో సుమారు 2000 నుంచి 4000 అడుగుల లోతున ఈ చేప జీవిస్తుంది. ప్రస్తుతం ఇది అంతరించిపోతున్న జాతిలో ఉంది. దీంతో పాటు యాంగ్లర్ ఫిష్, ఫ్రిల్డ్ షార్క్, ఇల్యూమినేటెడ్ నెట్ డెవిల్, మాంక్ ఫిష్లు కూడా వికార చేపల లిస్టులో ఉన్నాయి. మనకు తెలిసి చేపలు మహా అయితే 4 లేదా 5 అడుగులు ఉంటుంది. అయితే ఫైచ్ అని పిలిచే చేప మాత్రం 13 అడుగులు ఉంటుందట. దీని బరువు 200 కేజీల వరకు ఉంటుందట. దీన్ని దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో గుర్తించారు. స్థానికులు దీన్ని ఫైచ్గా, శాస్త్రీయంగా అరఫైమా గిగాస్ అని పిలుస్తారు. ఈ చేపలు పెరు దేశం నుంచి బొలీవియా వచ్చినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది ఏటా 10 కిలోల చొప్పున బరువు పెరుగుతుందట. ఇది మంచినీటిలో పెరిగే అతిపెద్ద చేప. ఇప్పుడు ఈ చేపల మాంసానికి మంచి డిమాండ్ పెరిగింది. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసి ఈ చేప మాంసాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా మనం చేపలను తింటే మన శరీరానికి ఏ, డి, ఈ విటమిన్లతో పాటు మంచి పోషకాలు లభిస్తాయి. అయితే మీరు ఓ చేపను తింటే మాత్రం పోషకాలను పక్కన పెడితే 36 గంటల పాటు మత్తులోనే ఉండి పీడకలను అనుభవిస్తారట. ఆ చేప పేరు ఏంటో తెలుసా? హెల్యూసినోజెనిక్ చేప. మధ్యధరా సముద్రం, తూర్పు ఆఫ్రికా తీరం వెంబడి ఈ చేపలు ఎక్కువగా కనిపిస్తాయట. ఈ చేపలపైన బంగారు రంగు గీతలతో చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని తింటే మాత్రం వాటిలో ఉండే డ్రగ్ కారణంగా మనిషి 36 గంటలు మత్తులోనే ఉంచి హెల్యూజెనిక్ ప్రభావాలను ప్రేరేపిస్తుందట. అయితే దీనివల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. పురాతన రోమన్ కాలంలో ఈ చేపలను ఔషధంగా తీసుకునేవారట.